కోవూరు మండలం పడుగుపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని 45 సంవత్సరాలు కలిగిన యాచకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మతిస్థిమితం సరిగా లేక చెత్త వేరుకుంటూ ఉండేవాడని తెలిపారు. తెల్లవారుజామున రోడ్డు దాటుతుండగా విజయవాడ నుండి గూడూరు వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఒక అన్నోన్ బెగ్గరు ఇక్కడ ఈ పెదపడుగుపాడు ఏరియాలో శివాలయం ఆ ఏరియాలో చెత్త పేపర్లు వేరుకుంటూ బాటిల్స్ వేరుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇతన్ని ఏదో అన్నోన్ వెహికల్ తెల్లవారుజామున ఢీ కొట్టడం జరిగినట్టుగా ఉంది. ఇక్కడ ఉదయాన్నే ఇక్కడ బాడీ పడిందని చెప్పేసి ఫోన్ చేస్తే వచ్చి చూశాము. ఇతను రెగ్యులర్గా ఇక్కడ తిరిగి భిక్షాటన చేసుకుంటూ చెత్త పేపర్లు వేరుకుంటూ తిరిగే పర్సనే. ఇతను కొంచెం మతిస్థిమితం లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఇతను ఏదో అన్నోన్ వెహికల్ ఢీ కొట్టడం వల్ల చనిపోయినట్టుగా ఉంది. దీని మీద వీఆర్ఓ గారి యొక్క కంప్లైంట్తో కేసు రిజిస్టర్ చేసుకొని ఫర్దర్ దర్యాప్తు చేసి ఆ క్రైమ్ వెహికల్ ఏదో డిటెక్ట్ చేయడం జరిగింది.